ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆదివారాన్ని నా తండ్రి విశ్రాంతి దినం మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఇప్పటి వరకు నా తండ్రి, నా ప్రభు, మీరు నడిపించిన విధానం బట్టి, మీ కాపుదలను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ మహోన్నతమైన నా తండ్రి, మీ యొక్క నా తండ్రి కృపాది క్షేమంలో మాకు అనుగ్రహించిన విధానం బట్టి నా తండ్రి, మా ఆయుష్ను పొడిగిస్తూ నా తండ్రి దినదినం మమ్మల్ని నా తండ్రి, నా ప్రభు, మీలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు లేఖన భాగం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. మీ ధర్మశాస్త్రములు ఎందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు మా కన్నులను తెరవండి తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడమని, మీరు కృప చూపించమని మహిమ పొందుకొని బ్రతిలాడుకుంటూ పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నా తండ్రి. సాతాన్ క్రియలకు ఎక్కడ అవకాశం లేకుండా పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మతో నా తండ్రి మమ్మల్ని నడిపించమని, మీరు కృప చూపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధం ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 95వ కీర్తన చదువుకుందాం. 95వ కీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వలన నేను విసికి, వారి హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. ఈ కీర్తన భాగం దేవుడు దీవించునుగాక. వాక్యంలోంచి మనం మాట్లాడుకుంటే 95వ కీర్తన మొదటి వచనంలో మనం ధ్యానం చేస్తాం. మొదటి వచనం నుంచి మనం చూస్తే ఈ కీర్తనలో మొదటి 2 వచనాలు ఒక విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ కీర్తన రాసిన వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ఈ వాక్యం ద్వారా మొదటి 2 వచనాల్లో రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. ఇలాగ మొదటి 2 వచనాల్లో ఇక్కడ ఏంటంటే కీర్తనకారుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము అని కీర్తనకారుడు ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం తర్వాత 3వ వచనం నుంచి చూసినట్లయితే, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఈ 3, 4, 5 వచనాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని, ఆయన యొక్క ఉన్నతత్వాన్ని, ఆయన సార్వభౌమ అధికారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ వచనం నుంచి మనం చూస్తే, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకేమై ఉన్నాడు, మనం ఆయనకి ఏమై ఉన్నాము, మనం ఆయన పట్ల ఏ విధంగా నడుచుకోవాలి, ఆయన ఏ విధంగా స్తుతించాలనేది తర్వాత మనం చూస్తూ ఉన్నాం 6, 7 వచనాల్లో. తర్వాత 8వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే 8, 9 వచనాల్లో అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి. మీరు మీ హృదయాల్ని కఠినపరచుకోవద్దు. మెరీబా యొద్ద మస్సా దినమందు మీరు కఠినపరచుకున్న విధంగా మీ హృదయములను మీరు కఠినపరచుకోవద్దు అనేది ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కఠినపరుచుకుంటే
ఏమవుతుంది అనేది పర్యవసానాన్ని మనం 10-11 వచనాల్లో చూస్తున్నాం. 40 ఏండ్ల కాలం ఆ తరం వారి వల్ల నేను విసికి, వారు హృదయం తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకోవడం లేదని అనుకుంటుని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని, వారు కఠినపరుచుకున్న విధానాన్ని బట్టి వారు ఏ విధంగా అయితే వాగ్దానాన్ని కోల్పోయారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మొదటి 2 వచనాల్లో దేవుణ్ణి స్తుతించడం కోసం కీర్తనకారుడు ఆహ్వానాన్ని పలుకుతాం చూస్తున్నాం. తర్వాత 2వ వచనం నుంచి 5వ వచనంలో దేవుని యొక్క ఎంత మహోన్నతుడై ఉన్నాడని, ఆయన యొక్క ఆయన మహత్యాన్ని, ఆ తర్వాత ఆయన సార్వభౌమ అధికారాన్ని గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. తర్వాత 6వ వచనం 7వ వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన మనకేమై ఉన్నాడు, మనం ఆయనకి ఏమై ఉన్నాం, ఆ తర్వాత మనం ఆయన పట్ల ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఆయన స్తుతించాలనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం 8-9 వచనాల్లో చూసినట్లయితే మనం ఏమి చేయకూడదు అనేది చూస్తున్నాం. ముందు వచనాల్లో మనం ఏం చేయాలనేది చూసాం. తర్వాత 8-9 వచనాల్లో ఏం చేయకూడదు అని చూస్తున్నాం. తర్వాత 10-11 వచనాల్లో చేయకూడనిది చేస్తే మీకు ఏమొస్తుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానంలోకి వెళ్ళినట్లయితే మొదటి భాగంలో 95వ కీర్తన మొదటి 2 వచనాలు మొదటి భాగంగా మనం చూసాం. ఆ 2 వచనాల్లో మనం చూస్తున్నది ఏంటంటే రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయదము. మొదటి 2 వచనాల్లో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే రండి ఉత్సాహంగా దేవుని దగ్గరికి రమ్మని చెప్తున్నాడు కదా. అయ్యో ఆదివారం వచ్చింది, తప్పదా, లెగాల, పొద్దున్నే లేచి చర్చికి వెళ్ళాలా, ఇప్పుడు నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను కదా, నేను కొద్దిసేపు పడుకుంటే బాగుండేది కదా, ఇవాళే నాకు సెలవు వచ్చింది కదా అని చెప్పేసి బద్ధకంగా పడుకుని నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకుండా, లేదంటే వెళ్ళినా సరే తప్పదు వెళ్ళకపోతే మళ్ళీ ఈ వారంలో నాకు ఏదైనా కీడు జరుగుద్దేమో, లేదంటే నేను వెళ్ళకపోతే ఏమైనా పోగొట్టుకుంటానేమో, దేవుడు కోపం వస్తుందేమో, ఇలాగా వెళ్ళేవాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ తప్పదు కదా అని వెళ్ళేవారిగా ఉండకూడదంట. ఎలా వెళ్ళాలంట? దేవుని సన్నిధిలో 91వ కీర్తన మనం చూస్తే మొదటి వచనంలో యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయడానికి వెళ్ళాలంట. ఎంతో యాక్టివ్గా వెళ్ళాలంట, సంతోషంగా. నేను నా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, నా దేవుని సన్నిధికి నేను వెళ్తున్నానని ఉత్సాహంతో ఉత్సాహధ్వని చేయడానికి మనం వెళ్ళాలంట. రండి యెహోవాను గూర్చి ఏం చేద్దాం? ఉత్సాహంగా. కొంతమంది పాటలు పాడుతూ ఉన్నప్పుడు కూడా మనం చూసినట్లయితే చాలా నీరసంగా, లేదా పాట పాడేటప్పుడు ఉత్సాహగానం చేద్దామని పాడతారు, కానీ పాడే పాట మాత్రం విధానం ఉత్సాహగానం మాటలో ఉత్సాహం ఉంటుంది, కానీ వాళ్ళ ఫీలింగ్లో, వాళ్ళ ఎక్స్ప్రెషన్లో అనేది ఉత్సాహం అనేది ఉండదు అనమాట. సంతోషంగా పాడతారు కానీ నీరసంగా పాడుతూ ఉంటారనమాట. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఉత్సాహధ్వని చేయాలి అన్నప్పుడు నీరసంగా పాడతారా, ఉత్సాహంగా పాడాలా? దేవుడు చెప్తున్నాడు ఆయన గూర్చి ఉత్సాహంగా సంతోషధ్వని చేయాలంట, ఉత్సాహధ్వని చేయాలంట. దేవుని గూర్చి ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉండాలంట. కాబట్టి ఆయన స్తుతించడానికి, ఆయన సన్నిధికి రావడానికి మనకి ఏముండాలంటే ఉత్సాహంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలంట. దేవుని సన్నిధిలో మనం ఎంతో యాక్టివ్గా ఉండి ఎంతో ఉత్సాహంతో సంతోషిస్తూ ఉల్లసిస్తూ ఆయన సన్నిధికి మనం వెళ్ళాలనేది దేవుడు తెలియజేస్తున్న మాట. కాబట్టి మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నాం? సనుక్కుంటూ గొనుక్కుంటూ తప్పదని వెళుతున్నామా? అయ్యో నా నిద్ర పోతుందే, నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, రెస్ట్ తీసుకోవడం కుదరవట్లేదే అని చెప్పి సనుక్కుంటూ వెళుతున్నామా? లేదంటే దేవుని దగ్గరికి వెళుతున్నాననే ఉత్సాహంతో మనం వెళుతున్నామా? దేవుడు చెప్తున్నాడు రండి ఏం చేద్దాం? ఉత్సాహధ్వని చేద్దామని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినాన్ని మనం ఉత్సాహంగా గడుపుదాం. మనం రోజంతా కూడా మనం దేవుని కొరకు, దేవుని యొక్క సన్నిధిలో సంతోషించే వారంగా ఉండాలి. చాలామందికి సండే వచ్చిందంటే వాళ్ళ ఆనందం ఏంటంటే ఈరోజు నేను చికెన్ వండుకోవచ్చు, మటన్ వండుకోవచ్చు, చేపలు వండుకోవచ్చు, ఇలాగ ఇంకేదో ఒకటి ఇష్టమైన డిషెస్ వండుకోవచ్చు అని చెప్పేసి ఇలాగ అనుకుంటారు. లేదంటే ఏదైనా వీకెండ్ ఎంజాయ్ చేద్దాము, లేదంటే ట్రిప్స్కి వెళదాము, ఇలాంటి ప్లాన్స్ వేసుకుని దాన్ని బట్టి సంతోషిస్తారు, ఉత్సహిస్తారు. కానీ అబ్బా నా దేవుని యొక్క దినం వచ్చిందే, ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నానే, వారం రోజుల నుండి నేను వెళ్ళడానికి కుదరలేదు, నేను ఈరోజు దేవుని సన్నిధిలో గడవబోతున్నానని ఉత్సాహధ్వని చేస్తూ వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఉత్సాహధ్వని చేస్తూ ఆయన సన్నిధికి రావాలంట. నీకు తినేటప్పుడు తిరిగేటప్పుడు ఉన్న ఉత్సాహము దేవుని సన్నిధి దగ్గరికి వచ్చేసరికి మాయమైపోతూ ఉంటుంది, నీరసంగా తప్పదన్నట్టుగా వస్తూ ఉంటారు కొంతమంది. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే ఎలా ఉండాలంట? ఉత్సాహధ్వని చేయడానికి రావాలంటారండి. దేవుని సన్నిధిలో ఉత్సాహధ్వని చేయదాము. కాబట్టి దేవుని సన్నిధికి వద్దాం, ఉత్సాహంగా మనం
దేవుని స్తుతిద్దాం. దేవుని పాదాల దగ్గర కూర్చుని దేవుని కోసం సమయాన్ని మనం కేటాయిస్తూ ఉత్సాహంగా దేవుని సంతోషించే వారిగా ఉందాం, ఉత్సాహంగా దేవుని కీర్తించే వారిగా ఉందాం అనేది ఈ కీర్తన మనం నేర్చుకుంటా ఉన్నాం. తర్వాత మన రక్షణ దుర్గమును బట్టి మనం ఏం చేయాలంట? సంతోషగానం చేయాలంట. నిజంగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఒక పాట పాడమని కొంతమంది చెప్పక్కర్లేదు కదా. సంతోషంగా ఉన్నప్పుడు చాలామందికి ఆటోమేటిక్గా ఏంటంటే పాటలు వచ్చేస్తాయి కదా. అయితే సంతోషం మనం ఏంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో కూడా చెప్తారు, ఎవరైనా సంతోషంగా ఉన్నవారా వాళ్ళు ఏం చేయాలంట చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 13వ వచనంలో, యాకోబు 5:13లో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను అని చూస్తూ ఉన్నాం కదా. శ్రమ వస్తే ప్రార్థన చేయడం మర్చిపోం, కానీ సంతోషం వస్తే దేవుని స్తుతించడం మాత్రం చాలామంది మర్చిపోతూ ఉంటాం కదా. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే, నీకు శ్రమ కలిగినప్పుడు అయ్యో ప్రభువా అని ఎట్లాగైతే ప్రార్థన చేయగలుగుతున్నావో, నీకు సంతోషం కలిగినప్పుడు థ్యాంక్ యూ లార్డ్ అని దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి సంతోషంగా స్తుతించగలగాలన్నమాట. అలాంటి ఉత్సాహంగా సంతోషించి సంతోషగానం చేస్తూ ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తూ ఏ విధంగా వస్తున్నాం? తప్పదని వస్తున్నామా, లేదంటే ఆచారంగా వస్తున్నామా, లేదంటే ఇంకెలాగ వస్తున్నామో మనం ఆలోచన చేసుకుని దేవుని సన్నిధికి ఎలా రమ్మంటున్నారంటే ఉత్సాహంగా రావాలని, సంతోషగానం చేసుకుంటూ రావాలని దేవుడికి ఈ కీర్తన ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి దేవునికి సన్నిధికి వచ్చేవాళ్ళు నీరసంగా, బాధగా, దుఃఖంతో కాదు, కానీ మీ బాధలన్నీ, మీ చింత యావత్తు ఆయన మీద వేసి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసి మీరు ఏం చేయాలంటే సంతోషంగా ఆయన సన్నిధికి రావాలనేది దేవుని యొక్క కోరిక. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న దాన్ని బట్టి నువ్వు ఎలాగ ఉండాలంట? సంతోషంగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు చెప్తూ ఉంటాడు, ఆయన చెరసాల్లో ఉండి చెప్తున్న మాటలు ఏమిటో తెలుసా? ప్రభువునందు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి అని చెప్తున్నాడు కదా. ఏంటంటే ప్రభువులో ఆనందించే ఆ యొక్క గొప్ప సంతోషం ఉండాలి. పౌలును శీలను తీసుకెళ్ళి చెరసాల్లో బంధించినప్పుడు ఆ రాత్రి వాళ్ళు చేసింది ఏంటి? అయ్యో ఎందుకు చేసావు ప్రభువా, నిన్నేంటి జైల్లో పడేసావు, నేను నీ పని చేస్తున్నాను, నువ్వు నాకు చేసింది ఏంటి అని వాదమాడారా? వాదం ఆడలేదు దేవుడితో. వాళ్ళు ఏం చేశారు? దేవుడిని గూర్చి స్తుతిగానాలు చేశారంట, పాడారంట, కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటుంటే వాళ్ళ సంతోషానికి భూమి డ్యాన్స్ చేయాలనిపించినట్టుంది. భూమి అదిరిందంట. వాళ్ళు చేసిన ఉత్సాహదాన్ని బట్టి భూమి ఏం చేసిందంట? అదిరిందంట. భూకంపం కలిగి అక్కడ సంఖ్యలన్నీ తెగిరిపోయినట్టుగా, అక్కడ జైల్ డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఏంటంటే చెరసాలలో ఉన్న భక్తులు ఏం చేయగలిగారంటే సంతోషించగలిగారు. ఎందుకంటే వాళ్ళ శరీరానుసారమైన సంతోషం యందు మనసు ఉంచలేదు, కానీ వాళ్ళ ఆత్మలు దేవుని యందు సంతోషిస్తూ విహరిస్తూ ఉన్నాయి. కాబట్టి చేతికి ఉన్న సంఖ్యలు, కాళ్ళకున్న బొండలు వాళ్ళని ఏమాత్రం దుఃఖపరచట్లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి పరిస్థితిలో కూడా దేవుని స్తుతించగలుగుతున్నారు. ఈరోజు ఏ బంధకాలు లేవు. నీ చేతికి ఏమైనా సంఖ్యలు ఉన్నాయా? ఏమి లేవు కదా. అన్నీ బాగానే ఉండి నువ్వు ఎంతగా సంతోషించాలి? నీకు 2 పూట్ల దేవుడు ఆహారం పెడతా ఉన్నాడు, నీకు కావాల్సిన మంచి గృహాన్ని ఇచ్చాడు, నువ్వు ఉండటానికి నీకు మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. అన్నీ దేవుడు నీకు ఇచ్చినా కూడా ఇంకేదో కోల్పోయినట్టుగా ఎందుకు బాధగా ఉంటావు? ఈరోజు దేవుడు చెప్తున్నది ఏంటంటే సంతోషంగా ఉందాం, దేవుని బట్టి సంతోషిద్దాం. దేవుడు ఎన్నో మనకు అనుగ్రహిస్తాడు ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి వాటిని బట్టి దేవునిలో సంతోషిద్దాం. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన మేలును బట్టి నీకు చాలా స్తోత్రం ప్రభువా, ఎంతో కృతజ్ఞతలు ప్రభువా అని ఆయన ఎదుట మనం ఏం చేయాలంటే ఉత్సాహధ్వని చేస్తూ ఆయన సన్నిధికి రావాలని, ఆ తర్వాత సంతోషగానములు చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి సంతోషగానం చేసేవారిగా నువ్వు ఉంటున్నావా? యాకోబు పత్రికలో మనం చూసిన విధంగా 13వ వచనంలో, మీకు సంతోషం కలిగిందా? కీర్తనలు పాడండి. సినిమా పాటలు పాడాలంటే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవుని పాట పాడాలంటే మనం ఏదో చర్చికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉత్సాహంగా పాడలేకపోతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే దేవునిలో ఆనందించడం నేర్చుకుందాం, దేవునిలో సంతోషిస్తూ ఉత్సాహధ్వని చేసేవారిగా ఉందాం. ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే 2వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదము. ఎవరి పేరట చేస్తున్నారంట? దేవుని పేరట సంతోషగానములు కదా. కాబట్టి కృతజ్ఞతాస్తుతులతో, థ్యాంక్స్ గివింగ్తో, ప్రభువా ఈ వారం అంతా నన్ను కాపాడావు, నాకు కావాల్సినవన్నీ ఇచ్చావు, ఇలాంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల అన్నీ ఆగిపోయిన పరిస్థితుల్లో కూడా నన్ను పోషిస్తున్నావు, నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, నేను ఇంకా ఎందరో లక్షల మంది
ఈ వ్యాధుల బారిన పడి చనిపోతున్న టైంలో నన్ను సురక్షితంగా, నా కుటుంబాన్ని సంతోషంగా నువ్వు కాపాడుతున్నావు ప్రభు, అన్నీ ఇచ్చి పోషిస్తున్నావు ప్రభు, నీకు చాలా థ్యాంక్స్ ప్రభు అని సంతోషంగా దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది కదా. కాబట్టి మనం అలాగ రావాలని యెహోవాని గురించి ఏం చేయాలంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి మనం రావాలంట. తర్వాత కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయాలంటే ఎవరి పేరట పాడాలి పాటలు? దేవుని పేరట పాడాలి. నువ్వు పాడే ప్రతి పాట దేవుని గురించి పాడుతున్నావా? చర్చిలో ఉన్నప్పుడు దేవునికి గూర్చిన పాటలు పాడి చర్చి బయటకు వెళ్ళగానే, లేదంటే ఇంటిలోకి వెళ్ళగానే నీకు ఇష్టమైన పాటలు, లేదంటే సినిమా పాటలు పాడుకుంటూ సంతోషించేవారుగా ఉన్నారు. దేవుడు చెప్తున్నది ఏంటంటే ఏం పాడాలంట, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయాలంట. ఆయన పేరట కీర్తనలు పాడాలి, ఆయన పేరట సంతోషగానం చేయాలి. అంతేగాని నీ పాటలు చాలామంది ఏంటంటే ఈ లోకానుసారమైన పాటలు వింటూ ఆ పాటల్ని బట్టి సంతోషిస్తూ ఆ పాటల్లోనే ఏంటంటే వాళ్ళు మైమరిచిపోతూ ఉంటారు. అయితే ఈ సినిమా పాటలు లేదంటే ఈ సినిమా వాటిలతో అనవసరమైన పాటలు అనవసరమైన విని కొంతమంది వాళ్ళ మైండ్ని చెడగొట్టుకుంటూ ఉన్నారు. లేని బాధలను తెచ్చుకుని ఏడ్చే వాళ్ళు కొంతమందిని చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ లోకానుసారమైన వ్యర్థమైన పాపిష్టి మాటలతో కూడిన ఆ పాటల్ని పాడుకుంటూ, వ్యర్థమైన బూతు పాటల్ని పాడుకుంటూ ఏం చేస్తున్నారంటే దానిలో సంతోషించు, దాన్ని గూర్చి ఆనందించే వారిగా ఉన్నాడు. నువ్వు ఇలాగ వాటిలో సంతోషిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడా? సాతాను చక్కగా సంతోషిస్తూ ఉంటాడు అలాంటి పనులు నువ్వు చేస్తే. కాబట్టి దేవుడు చెప్తున్నది ఏంటంటే మనం ఏం చేయాలంట, యెహోవాని బట్టి, దేవుడిని బట్టి ఏం చేయాలంట, ఆయన పేరట సంతోషగానము చేయాలనేది మనం మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్న మనం ఉత్సాహధ్వనితో సంతోషగానం చేస్తూ ఆయన్ని బట్టి సంతోషిస్తూ మనం ఆయన సన్నిధికి వద్దాం. రెండవదిగా దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మహత్యము, ఆయన ప్రభావము, లేదంటే ఆయన సార్వభౌమ అధికారం ఎలాంటిదంటే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చూద్దాం. యెహోవా మహాదేవుడు దేవతలకు అందరికీ పైన మహాత్యము గల మహారాజు. ఆయన ఎలాంటి వాడంట, మహాదేవుడు అంట. ఆయన దేవతలందరికీ పైన ఎలాగున్నాడంట, మహారాజుగా, మహాత్యము గల మహారాజులాగా ఆయన ఉన్నాడంట. చూసారా, ఆయన ఎంతో గొప్ప దేవుడు, దేవతలు అనబడే వారందరికీ పైన కూడా ఉన్నవాడు ఆయన అని ఇక్కడ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో ఉన్నతమైన దేవుడు అని మనం ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూస్తే 4వ వచనం 5వ వచనం చూస్తే భూమి ఆగాధ స్థలములు ఎక్కడున్నాయంట, ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వు భూమి మీద ఎంత ఉన్నావు అంటే ఒక నలగంత ఉంటావు. అయితే దేవుడు చెప్పేది ఏంటంటే తెలుసా, భూమి దాని యొక్క అగాధమైన లోతైన స్థలాలు కూడా ఆయన ఎక్కడ ఉన్నాయంట, ఆయన యొక్క చేతిలో ఉన్నాయంట. చూసారా, ఆయన ఎంత గొప్పవాడిగా ఉన్నాడో, ఆయన ఎంత బలవంతుడిగా ఉన్నాడో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎలా ఉన్నాడంట, భూమ్యాగాధ స్థలములన్నీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయంట, ఆయన చేతుల్లో ఉన్నాయంట. అవన్నీ కూడా ఆయన ఎలా చెప్తే అలాగా, భూమి వణకమంటే వణుకుద్ది, భూమి తిరగమంటే తిరుగుద్ది, ఒకవేళ దేవుడు ఆగిపోమంటే ఆ భూమి అక్కడ ఆగిపోయేలాగా ఉంది. ఎందుకంటే భూమి ఆగాధం యొక్క స్థలాలు, భూమి యొక్క లోతైన భాగాలన్నీ కూడా దేవుడు యొక్క లేయర్స్ అన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఆయన పేర్చి నిర్మించిన అవన్నీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో, ఆయన చేతిలో ఉన్నవనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పర్వత శిఖరములు కూడా, ఎంతెంతో పెద్ద కొండలు, ఎంతో ఉన్నతమైన కొండలు కూడా, పర్వత శిఖరాలు కూడా ఎలా ఉన్నాయంట, ఎక్కడున్నాయంట, అవి ఆయనవే అని చెప్తున్నాడు కదా. మన పేరట ఒక కొన్ని ఎకరాల భూమి, లేదంటే మన పేరట కొంచెం స్థలం, ఒక మంచి ఇల్లు ఉందంటే మనం ఏమవుతాం, నాకంటూ ఇది ఉంది, నాకు ఈ స్థలం ఉంది, నాకు ఈ ఆస్తి ఉంది అని చెప్పి ఎంతో సంబరపడిపోతాం కదా. అయితే దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా, భూమి ఆగాధ స్థలాలు ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయంట, పర్వత శిఖరాలు కూడా ఎవరి అంట, ఆయన సొంతం అంట, ఆయనవే అంట అవి. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడో చూడండి కదా. భూమి అగాధ స్థలాలు ఆయనవే, ఉన్నతమైన అగాధ స్థలాలు కాదు, ఉన్నతమైన పర్వత శిఖరాలు కూడా ఆయనవే అని మనం చూస్తూ ఉన్నాం. పర్వత శిఖరములు ఆయనవే. 5వ వచనంలో మనం చూస్తే సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించాను. ఆయన ఏంటంట, భూమి దాని అగాధ స్థలాలు, తర్వాత భూమి మీద ఉన్న ఉన్నతమైన శిఖరాలే కాదు కానీ ఏంటంట, సముద్రాలు, జలములు కూడా ఆయనవే అంట. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించను. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంట, సముద్రం కూడా ఆయనదే అంట. ఆ తర్వాత భూమిని కూడా ఆయన హస్తములే నిర్మించినాయి అంట. మీరు ఎప్పుడైనా మట్టితో బొమ్మలు చేశారా?
మట్టితో, రేగడ మట్టితో కొన్ని కొన్ని బొమ్మలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చూస్తే మౌల్డింగ్ క్లేస్ వచ్చినాయి కదా, చిన్నపిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే వాటితో రకరకాల ఆకారాలు సృష్టిస్తూ ఉంటారు. నువ్వు ఎంత ఈజీగా అయితే వాటితో బొమ్మలు చేస్తావో, దేవుడు ఏం చేశాడంట, భూమిని తన చేతితో అంత సింపుల్గా, అంత ఈజీగా దేవుడు చేసేసాడంట కదా. మనం ఆదికాండంలో చూస్తే ఆయన కలుగునుగాక అనే ఒక మాట పలికితే అది కలిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంత శక్తి కలిగిన వాడని కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన హస్తములు భూమిని నిర్మించినాయంట. అంతేకాదు ఆయన మన దేవుడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. చూస్తే ఇప్పుడు ఈయన ఎంత గొప్పవాడో, దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనం చూసాం కదా. ఆయన ఎలా ఉన్నాడంటే భూమి అగాధ స్థలాలు, ఆ తర్వాత సముద్ర శిఖరాలు, ఆ తర్వాత పర్వత శిఖరాలు, ఆ తర్వాత సముద్ర జలాలు, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆయనవే అని మనం చూస్తున్నాం. ఆయనే భూమిని నిర్మించిన వాడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఈ విధంగా దేవుడు ఏం చేశాడంటే ఈ గొప్ప సృష్టిని అంతటిని తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్న దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ కీర్తనలో మనం చదివిన 95వ కీర్తన 7వ వచనం చూస్తే, 6వ వచనం చూస్తే, మనం ఎలా ఉన్నామంట, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంత సర్వశక్తి కలిగిన దేవుడికి, ఇంత మహోన్నతుడైన మహాబలవంతుడైన గొప్ప దేవుడికి మనం ఎలా ఉన్నామంట, ఆయన మేపే ఆయన ప్రియమైన గొర్రెలుగా ఉన్నామంట మనం. చూసారా ఎంత మంచి మాటలు దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరు అంట, ఆయన గొర్రెలము. దావీదు చెప్తాడు కదా 23వ కీర్తనలో ఎంత ముచ్చటగా చెప్తాడు. ఆయన యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, నాకు అసలు లేమంటే కలగదు, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడని చెప్తున్నాడు. అంటే ఆయన మనకి కాపరిగా ఉంటే కనుక మనకి ఎలాంటివి కలుగుతాయో మనం 23వ కీర్తనలు చదువుతాం, మనకు చాలామందికి కంఠస్థం కదా. అయితే ఆయన మనం ఎలా ఉన్నామంటే ఆయన పాలించు ప్రజలంగా ఉన్నామంటే ఆయన మేపే గొర్రెలంగా ఉన్నామని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన పాలించే ప్రజలంగా అంటే ఒక టీం క్యాప్టెన్ కనుక మంచి క్యాప్టెన్ అయితే కనుక ఆయన ఏం చేస్తాడంటే ఆ టీంని చాలా బాగా లీడ్ చేసుకుంటూ ఉంటాడు కదా. అలాంటిది మన క్యాప్టెన్గా, మన నాయకుడిగా, మన కాపరిగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నప్పుడు మన జీవితాలను ఇంకెంత బాగా నడిపిస్తాడో కదా. ఇక్కడ దేవుడు చెప్తున్న కీర్తనలో అదే అన్నమాట. మనం ఎవరు అంటే ఇందాక చదివాం కదా, ఈ భూమి అగాధ స్థలాలని, పర్వత శిఖరాలని, సముద్రాలన్నిటినీ తన కంట్రోల్లో ఉంచుకున్న దేవునికి మనం ప్రియమైన చిన్న పెట్ లాంటి వాళ్ళమంట, చిన్న గొర్రెల లాంటి వాళ్ళమంట. ఆయన ప్రజలమే, మనం ఆయన పాలించే ప్రజలంగా ఉన్నామని, ఆయన మేపే గొర్రెలంగా ఉన్నామని చెప్తున్నాడు. ఆయన గొర్రెలు మేపితే ఎలాగుంటుందో మనం 23వ కీర్తనలు చదువుతున్నాం. ఆయన ఏం చేస్తాడంటే మనకి లేమి కలగకుండా చూస్తాడు, పచ్చిక గల చోట్ల మనం ఉంచుతాడు, తర్వాత శాంతికరమైన జలముల దగ్గర మనల్ని ఉంచుతాడు, తర్వాత మన ప్రాణానికైనా దప్పికను తీరుస్తాడు, సేద తీరుస్తాడని, నీతి మార్గాల్లో నడిపిస్తాడని, ఆ తర్వాత మొత్తం చూస్తే గడాంధకారంలో ఉన్నా సరే నేను భయపడనని చెప్తా ఉంటాడు కదా. కృపాక్షేమములు ఎప్పుడు నా వెంట వస్తాయని, నా శత్రువుల ఎదుట నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడని. ఆ తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే నా బ్రతుకు దినములన్నిటా కూడా కృపాక్షేమములు నా వెంట వస్తే నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తానని కీర్తన గారు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఏంటంటే ఆయన మేపు గొర్రెలుగా ఉంటే మనకేంటంటే అంతటి సమృద్ధి. యేసుప్రభు మనం దేవుడు ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి ఆయన కనాను వాగ్దాన దేశానికి నడిపించే క్రమంలో ఆయన ఏ విధంగా వాళ్ళని నడిపించాడో మనకు తెలుసు కదా. ఆయన వాళ్ళని ఎలాగ నడిపించాడు, ఫరో యొక్క కఠిన బానిసత్వం 430 సంవత్సరాలు వాళ్ళ కింద అణచివేయబడిన వాళ్ళని ఆయన ఏం చేశాడంటే తన సేవకుడైన మోషేను పంపించి ఐగుప్తు దేశం మీద సకల తెగుల్ని రప్పించి ఆయన వారికి తీర్పుని తీర్చి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ శత్రువులు ఎవరైతే కఠినంగా వాళ్ళకి తీర్పులు తీరుస్తూ వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించారో వాళ్ళకి తీర్పులు తీర్చి దేవుడు ఏం చేశాడంటే విజయోత్సవంతో తన బిడ్డలను బయటికి నడిపించిన దేవుడు. అలాంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఆయన పాలించే ప్రజలుగా ఉంటే మనం ఆయన ప్రజలుగాను, ఆయన మనకు రాజుగాను ఉన్నట్లయితే అలాంటి గొప్ప ఆశీర్వాదం మనకు ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఎవరు అంటే ఆయన పాలించే ప్రజలమంట, ఆయన మేపే గొర్రెలంగా ఉన్నామని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ప్రతి విషయంలోనూ ఆయన మనకు కాపరిగా ఉంటాడు అని మనం చూస్తున్నాం. మనం యోహాను సువార్తలో చెప్తే అక్కడ చూస్తే ఇంకో వచనం కూడా ఉంటుంది. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కోసం ప్రాణాన్ని పెడతాడంట. ప్రభువు పెట్టాడు కదా మన కోసం, తన ప్రాణాన్ని పెట్టిన గొప్ప కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ అన్నిటినీ సృష్టి అంతటినీ కూడా తన చేతిలో పెట్టుకున్న దేవుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నన్ను తన ప్రజలుగా, తన సొత్తుగా మనల్ని మార్చుకొని ఉన్నాడు కదా. కాబట్టి మనం ఆయన సొత్తైన ప్రజలంగా, ఆయన పాలించే ప్రజలంగా ఉన్న మనము ఇంకా భయపడాల్సిన, బాధపడాల్సిన పని
లేదు. కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. అంతేకాదు మనం చూస్తే ఆయన మనల్ని పాలిస్తుండగా మనం ఏం చేయాలి అనేది మనం 7వ వచనంలో చూసినట్లయితే, రండి నమస్కారం చేసి సాగిలపడదాము. దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంట, సాగిలపడాలి. దేవుని సన్నిధికి వచ్చిందాక ఉత్సాహధ్వని చేస్తూ రావాలి, సంతోషగానాలు చేయాలని, ఆయన స్తుతించాలని చూసాం. ఇప్పుడు చూస్తున్నది ఏంటి, ఆయన సన్నిధిని ఏం చేయాలంట, మనం సాగిలపడాలంట. ఆయన ఎదుట సాగిలపడి ఆయనకి మొక్కాలి అని చెప్తా ఉన్నాం కదా. ఎంత సాగిలపడి మొక్కినా ఆయన చేసే మేళ్ళకి అది తక్కువే అండి కదా. కాబట్టి ఆయన ఎంతో గొప్ప దేవుడుగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన పాదాల దగ్గర సాగిలపడే వారంగా ఉండాలి. ఆ తర్వాత మనలను సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేయాలంట, ఇందాక సాగిలపడమని చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మోకరించమని చెప్తున్నాడు కదా. ఈ రోజుల్లో సుఖ ప్రార్థన, సుఖవంతమైన ప్రార్థన కదా, వేసుకున్న బట్టలు నలగకుండా, వంటికి చెమట పట్టకుండా ఎంతో చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాం కదా. మనం ఎలాగున్నామంటే ఏమాత్రం మనం చూస్తే యేసుప్రభు ఎలా ప్రార్థన చేశాడంటే రక్తం కారినంతగా ప్రార్థన చేశాడు కదా. మనము చెమట కూడా పట్టనట్టుగా ప్రార్థన చేస్తున్నాం అని చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి ఆయన ప్రార్థనకి మన ప్రార్థనకి ఎంత డిఫరెన్స్ ఉంది. దావీదు చెప్తాడు, ఆయన కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటి ద్వారా నా పరుపుని తేల చేస్తున్నాను అని చెప్తా ఉంటాడు. ఇర్మియా భక్తుడు చెప్తాడు 9వ అధ్యాయం 1వ వచనాల్లో, ఆయన తన జనుల్లో హతమైన వారిని గూర్చి తన తల జలమయంగాను, కళ్ళు ఎలా ఉన్నాయంట, కన్నీళ్ళ ఓటలుగా ఉన్నాయంట. మన కన్నీళ్ళు లేకుండా, మోకాళ్ళ అనుభవం లేకుండా ఈరోజు చక్కగా పడుకుని ప్రార్థన చేసే అనుభవంలో చాలామంది ఉంటా ఉన్నాం. మోకరించి ప్రార్థించలేని వారిగాను, ఏంటంటే మోకాళ్ళు వంగనోళ్ళకి, మోకాళ్ళ ప్రాబ్లం ఉండి వంగి మోకరించలేని వారికిను, అంతా ఉండి యవ్వనస్తులుగా ఉండి కూడా మోకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు ఏదో అనారోగ్యంతో మోకరించలేకపోయిన వాళ్ళు మోకరించలేకపోతున్నారు. అలాంటి అన్నీ సవ్యంగా ఉండి, అన్నీ బాగుండి, దేవుడు అన్నీ చక్కగా ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, సుఖవంతమైన ప్రార్థనకు అలవాటు పడిపోతున్నాం. మోకరించలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే మోకరించి ప్రార్థన చేయాలని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుని కార్యాలు మనం చూస్తాం. దానియేలు తన ప్రజల కోసం ఆ విధంగా ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఏలియా ఆ విధంగా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా బైబిల్లోని భక్తులందరూ ఏం చేశారంటే వాళ్ళు మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు. కాబట్టి మోకాళ్ళ మీద ప్రార్థించిన వాడు ఎక్కడో కూడా, దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసిన వాడు ఎక్కడ కూడా తల ఉంచి కుప్పకూడాల్సిన పరిస్థితి అనేది రాదు. ఎప్పుడైతే దేవుని దగ్గర మోకరించలేని పరిస్థితిలో ఉంటావో లోకంలో ఓడిపోవాల్సి వస్తుంది, లోకంలో తలదించుకోవాల్సి వస్తుంది, లోకంలో ఓటములు చూస్తూ ఎదురు దెబ్బలు తినాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి లోకంలో కుప్పకూలిపోకూడదంటే దేవుని ఎదుట సాగిలపడు, దేవుని ఎదుట మోకరించు. ఎంతసేపు మోకరించగలిగి ప్రార్థన చేస్తూ ఉంటావు? నువ్వు మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? నన్ను నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే కొంతమంది రోజు చేస్తున్నామని చెప్పగలుగుతూ ఉన్నారు, కొంతమంది నేను చేసి చాలా కాలమైంది చెప్తా ఉన్నారు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావా? రోజు ప్రార్థనలో గడపగలుగుతున్నామా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎంత సమయం దేవుని కోసం కేటాయిస్తున్నాం? ప్రార్థిస్తే ఎలా ప్రార్థిస్తున్నాం? మనం ఏదో ఒక సరుకులు చిట్టా చెప్పినట్టుగా లిస్ట్ అంతా ఫాస్ట్గా దేవునికి చెప్పేసి నా పని అయిపోయింది అనుకుంటున్నారా? లేదంటే నిజముగా ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన అనేది ఏంటో తెలుసా? నీకు దేవునికి మధ్యన ఉన్న అది ఒక వైర్లెస్ కనెక్షన్ లాంటిది. నువ్వు పరలోకంలో చూసాం కదా, ఇంత మహోన్నతుడైన దేవునితో నువ్వు ఫస్ట్ నుంచి కూడా వైర్లెస్ సెట్తో ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు. ఈ యొక్క కొన్ని దశాబ్దాల ముందు సెల్యులర్ మొబైల్స్ని కనుక్కున్నారు. కానీ మనకి దేవుడు ఎప్పుడో ఆది కాండంలోనే దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆ వైర్లెస్ కనెక్షన్ని దేవుడు మనకి ఆయనకి పట్ల మధ్యన ఇచ్చేశాడు. మనం ఏం చేయొచ్చు అంటే మనం ఉన్న స్థలంలోంచి మోకరించి ప్రభువా అని ప్రార్థన చేసినట్లయితే, మనం విరిగి నలిగిన హృదయంతో ఆయన వేడుకున్నట్లయితే దేవుడు పరలోకం నుండి మన ప్రార్థన ఆలకించి ఆయన మనల్ని అంగీకరిస్తాడని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. మోకరించి ప్రార్థన చేస్తే, మీరు అడిగితే, విశ్వాసంతో అడిగితే కనుక మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు కదా. మీరు కొండని వెళ్ళి సముద్రంలో పడమన్నా పడే అంత శక్తిని దేవుడిని విశ్వాసానికి ప్రార్థనకి దేవుడు ఇచ్చాడు. మీరు ఉపవాస ప్రార్థన చేస్తే దెయ్యాలు మీకు లోబడతాయని చెప్తా ఉన్నాడు. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు వర్షాన్ని
కురిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా అనేక భక్తులు ఏం చేశారంటే వాళ్ళు ప్రార్థనలు చేసి కార్యాలను చూశారు. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆకాశంలో ఆగిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీ ప్రార్థనకి నీ జీవితం ఇలా అన్న కదులుతుందా? నీ బ్రతుకు ఏమైనా మార్పు ఉంటుందా? ఏంటంటే కదలకుండా షర్టు మడత కూడా, ఒంటికి వేసుకున్న బట్టలు కూడా మడత పడకుండా ఎంతో సుఖంగా ప్రార్థన చేసే స్థితిలో ఉంటాను బట్టి ప్రార్థనలో సుఖపడుతున్నావు, జీవితంలో కష్టపడుతున్నావు. అదే నువ్వు ప్రార్థనలో నలిగే అనుభవం ఉంటే, విరిగి నలిగి ప్రార్థన మోకరించే ప్రార్థన అనుభవం ఉంటే కనుక, ఈ సుఖవంతమైన ప్రార్థనను విడిచిపెట్టి మోకరించి ప్రార్థించే ప్రార్థన ఉంటే కనుక నువ్వు ప్రార్థనలో కష్టపడిన దాన్ని బట్టి లోకంలో సంతోషించగలుగుతావు. నువ్వు ప్రార్థనలో నలిగి మోకరించి కన్నీరు విడిచిన దాన్ని బట్టి ఈ లోకంలో పరిస్థితులన్నిటినీ సంతోషంగా పౌలు శీలలు చెరసాల్లో కూడా ఏ విధంగా అయితే సంతోషంతో వాళ్ళు గానం చేశారో ఆ విధంగా శ్రమలో సైతం మనం సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు మోకరించి ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఇప్పుడు దాకా చేశారో చేయలేదో తెలియదు, కానీ ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నది ఏంటంటే మనం ఏం చేయాలంట, మనము 7వ వచనంలో రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం అని చెప్తున్నాడు. కాబట్టి మోకరించి ప్రార్థన చేద్దాం, సుఖవంతమైన ప్రార్థన విడిచిపెడదాం. నువ్వు మోకరించలేని స్థితిలో నిన్నెక్కడో ఇసుకల్లో, రాళ్లలో, గచ్చుల్లో నిన్ను చేయమంటలేదు కదా. చక్కటి మంచి ఫ్లోర్స్ ఉన్న ఇళ్లలో, మంచి స్థలాల్లో ఉంటున్నారు కదా. నీవు ఉన్న స్థలంలో చక్కటి నీడలోనే నువ్వు ప్రార్థన చేసుకోమంటున్నారు. నిన్ను ఎండల్లో కూర్చుని, వాగుల్లో కూర్చుని, లేదంటే ఇరుకైన ముళ్ళ తుప్పలో నిన్ను మోకరించమని చెప్పట్లేదు కదా. కాబట్టి మనం ఉన్న స్థలంలోనే మనం ఎందుకు అంత ఆత్మీయంగా సోమరులపై అయిపోతున్నాము కదా, మనం ఎందుకు మోకరించలేని వారిగా ఉంటున్నాము కదా, మనం ఎందుకు మనం తగ్గించుకోలేకపోతున్నాం, మోకాళ్ళు ఎందుకు వంగట్లేదు ఆలోచన చేసుకుందాం. మోకాళ్ళు వంగకపోతే జీవితంలో నువ్వు బెండ్ అయిపోతావు, జీవితంలో కుప్పకూలిపోతావు. కాబట్టి ఆ విధంగా జీవితం కుప్పకూలకూడదంటే నీ మోకాళ్ళు వంగాలి. నీ ఆత్మీయ సోమర్థనం పోవాలని ఆ ప్రార్థనలో నలిగి మోకరించి సాగిలపడి దేవుడి సన్నిధిలో ప్రార్థించి ఆయనతో ఒక రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేసే వారంగా, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ లోకాలను వెళ్ళే వాడితో డైరెక్ట్గా ఏ సెల్యులర్ డివైస్ లేకుండా డైరెక్ట్గా నీ ప్రార్థనతో మాట్లాడే ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆలోచన చేశారా? నువ్వు చేసే ప్రార్థన ఎలా ప్రయాణం చేస్తుందో అది నీ ఇంటిని దాటి, నీ ఊరిని దాటి, ఏదో స్పేస్ షటిల్స్ అని చెప్తారు, మనిషి ఎక్కడి దాకా వెళ్ళాడు, చంద్రుడి దాకా, లేదంటే మార్స్ దాకా, ఇంకెక్కడికో వెళ్ళాడు కదా. మార్స్ దాకా మనిషి వెళ్ళలేదు, డివైజెస్ని పంపించగలిగాడు. అయితే నీ ప్రార్థన ఎలా అవుతుంది తెలుసా? చంద్రుడిని, మార్స్ని, మన సోలార్ సిస్టమ్ని, గ్యాలక్సీస్ని అన్నిటిని దాటుకొని పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్తుంది. చూసారా? అన్నిటికంటే గొప్పది ఏంటో తెలుసా? నీ ప్రార్థన నీలో నుంచి బయలుదేరింది, వీటన్నిటిని దాటుకుని అక్కడ దాకా వెళుతుందంటే ఎంత గొప్ప ప్రార్థన కదా. ఇది మన ఆలోచనలకి అందదు. కానీ మనం ఏంటంటే మనం ఇక్కడ అసలు ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు మన ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోరు. అలాంటిది నువ్వు మాట్లాడితే వినడానికి రెడీగా ఉన్నవాడు దేవుడు. నువ్వు ఒక్కసారి మాట్లాడతావేమో అని ఎదురు చూస్తున్నవాడు దేవుడు. మాట్లాడని వాళ్ళ కోసం, వాళ్ళు నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆ మనుషుల అటెన్షన్ కోసం, ఈ మనుషుల అటెన్షన్ కోసం ఎంతో ప్రాకులాడుతూ వాళ్ళు మాట్లాడలేదని తిండి తిప్పలు మానేసి, లేదంటే అప్సెట్ అయిపోయి, డిప్రెస్ అయిపోయి, అన్నిటికీ దూరం అయిపోయి ఎంతో న్యూన్యత భావంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు మాట్లాడితే నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను అన్న వాళ్ళనేమో ఇగ్నోర్ చేస్తాం. మనతో మాట్లాడిన వాళ్ళేమో నాతో మాట్లాడట్లేదు అని మనుషుల యొక్క ఆ అటెన్షన్ కోసం మనం ఏం చేస్తామంటే ప్రాకులాడుతూ ఉంటాం. ఆలోచన చేసుకుందాం, దేనికోసం మనం ఇంత ప్రయాసపడుతున్నాం? దేవుడు మోకరించి ప్రార్థన చేయమంటేనేమో దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఈ మనుషులైతే కొంతమంది కొన్ని రోజులు మాట్లాడతారు, కొన్ని రోజులు మాట్లాడకపోవచ్చు. వాళ్ళ పరిస్థితిని బట్టి కానివ్వండి, ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. మనుషులు ఒక రోజు ఎలా ఉంటారో, రెండో రోజు ఎలా ఉంటారో మనం చెప్పలేం. అయితే దేవుడు ప్రతిరోజు నువ్వు పాపం చేసి, ఈ క్షణంలో పాపం చేసినా సరే, దేవుడు అయినా సరే, ప్రభువా నీ తప్పు నువ్వు తెలుసుకొని, ప్రభువా తప్పైపోయింది ప్రభువా, ఒకసారి నన్ను క్షమించమంటే వెంటనే వినడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి ప్రేమను వదిలేసి మనుషుల యొక్క అటెన్షన్ కోసం మనుషులు పట్టించుకోవట్లేదు, మనుషులు నన్ను చూడట్లేదు, మనుషులు నా వైపు అటెన్షన్ చూపించట్లేదు, వాళ్ళు ఒకప్పుడు బాగా మాట్లాడారు, ఒకప్పుడు బాగా ఉన్నారు, ఇలాంటివి ఫీల్ అయ్యి మనం ఏం చేస్తున్నాం అంటే, దేవుడు మన వైపు చూస్తూ ఉండి మీరు మోకరించి ప్రార్థన చేస్తే నేను ఉన్నాను కదా, నేను మాట్లాడతా కదా అని చెప్పినోడేమో పక్కన పెట్టేస్తున్నామా? మనుషుల కోసమేమో ఆరాటపడుతున్నామా? ఆలోచన చేసుకుందాం, దేనికోసం ఏం చేస్తున్నామో మనం ఆలోచన చేసుకుని ఈ రోజు నుంచి అయినా దయచేసి మనం మోకరించి ప్రార్థిద్దాం. క్యాలిక్యులేట్ చేసుకోండి, మోకాళ్ళ మీద ఎంతసేపు ఉంటున్నారు? అసలు మోకరించి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? పడుకుని ప్రార్థిస్తున్నావా? నుంచుని ప్రార్థిస్తున్నావా? లేదంటే ఏదో నీ పనులు నువ్వు చేసుకుంటూ ఇంతే సరిపోతుందా? మోకరించి ప్రార్థన చేసే టైం ఉండట్లేదా?
నిజంగా టైం ఉండకపోతే, నిజంగా నీ సిచ్యువేషన్ అదే అయితే కనుక, అది 100% అదే రీజన్ అయితే కనుక దేవుడు నీకు ఖచ్చితంగా టైం ఇస్తాడు. ఆయన అడగండి, నీకు ఈ ప్రాబ్లం మీద నాకు ప్రార్థన చేయలేకపోతున్నానని చెప్పండి. మోకరించలేకపోతున్నావా, అదే చెప్పండి. నేను మోకరించలేకపోతున్నాను ఎందుకు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు నువ్వేది అడిగితే నీకు మోకాళ్ళ అనుభవాన్ని నేర్పించమని కూడా ఆయన్ని అడగండి. వాళ్ళకి ప్రార్థన చేయడం రానప్పుడు శిష్యులు ఏం చేశారు, మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని చెప్తే చక్కగా చిన్నపిల్లలకు బోధించినట్టు బోధించాడు యేసుప్రభు. ఆయన నీకు నేర్పిస్తాడు, నేను నడిపిస్తాడు, ప్రార్థనలో బలపరుస్తాడు. కాబట్టి అసలు ముందు ఆ స్టెప్ తీసుకుని మోకరించి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళదాం. ఆ తర్వాత వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, ఇప్పుడు దాకా అనేక మాటలను దేవుడు చెప్పి తర్వాత 7వ వచనం చివరి లైన్లో చెప్తున్నాడు, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుడు చెప్తున్నాడు కదా, ఈరోజు మనం ఆయన గురించి ఉత్సాహధ్వని చేయాలని, సంతోషగానం చేయాలని, ఆయన గురించి కీర్తనలు పాడాలని, ఆయన పేరట ఇలాగ మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంత గొప్పవాడో చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎదుట సాగిలపడి మోకరించి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మీరు అన్నీ చేస్తే ఎంత మంచిదో తెలుసా అని కూడా దేవుడు చెప్తున్నాడు కదా. ఎంత మేలు అని చెప్తున్నాడు కదా. కీడు చూడక మేలు చూడగలడు వాడు ఎవరైనా ఉన్నాడా? అందరం అదే ఉన్నాం కదా. ప్రతి ఒక్కరు మేలే కావాలి. ఈ రోజుకి నాకు ఇప్పుడు దాకా మేలు పొంది నాకు బోరు కొట్టేసింది, కొంచెం కీడు వస్తే బాగుండని ఎవరన్నా అనుకుంటారా? ఎంతో సుఖపడుతున్నవాడైనా ఇంకా సుఖపడాలని అనుకుంటారు. ఎంతో మేలు పొందేవాళ్ళు ఇంకా మేలు పొందాలనుకునే వాళ్ళుగానే ఉంటున్నారు. కానీ మనుషులు నాకు ఇక్కడతో చాలు, నేను పొందాను, సంతోషించేశాను, ఇవాళకి పడిన సంతోషం చాలు, ఇవాళ ఇంకా నేను ఏడుస్తూ కూర్చుంటాను, ఇవాళకి పడిన సంతోషం చాలు, రేపటి నుంచి నాకు కష్టాలు వస్తే బాగుండని ఎవరు కోరుకోరు కదా. కాబట్టి మేలు చూడాలని అందరూ అనుకుంటున్నారు. కాబట్టి మేలు చూడాలి అనుకుంటే కనుక మీరేం చేయాలంట, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటల్ని అంగీకరించమని దేవుడు చెప్తున్నాడు. ఇది ఒక మనిషి మాట్లాడుతున్నాడని మీరు అనుకున్నట్లయితే పొరపాటు. నేను కేవలం ఈ వాక్యంలో నుంచి చూపిస్తున్న మాటలే. ఏంటంట, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. దేవుడు చెప్తున్నాడు కదా, నీకు మేలు కావాలా? నువ్వు ఆయన మాట వింటే ఎంత మేలు, ఎంత బాగుంటుంది. మాట వినకుండా, ఆయన వైపు చూడకుండా, ప్రార్థించకుండా అన్నీ చేస్తాం. అన్నిటికీ మనకు టైం ఉంటుంది. ప్రార్థించకుండా, వాక్యం చదవకుండా, దేవుని స్తుతించకుండా ఉంటే కనుక అది మనకి మేలుకరం కాదు కదా. దేవుడు తన శిష్యులతో చెప్తున్నాడు. ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మీరు ఒక్క గడి అయినా నాతో మేల్కొని ఉండలేరా? లేవండి, శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నీ జీవితంలో వచ్చిన శోధనలు పోవాలంటే ప్రార్థన. నీకు ఏదైనా విజయం కావాలంటే ప్రార్థన. ప్రతి విషయంలోనూ ప్రార్థన నీకు ఒక కీగా ఉంటుంది. కాబట్టి ఆ తాళపు చెవిని పట్టుకుని నీ ప్రార్థనని, వాగ్దానాలను ఎత్తుపట్టుకుని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు ఎంతో మేలు చేస్తాడు కదా. ఎందుకు ఒక చిన్న ప్రార్థన, ఒక గంట టైం ఇవ్వలేక, లేదంటే కొంత సమయాన్ని దేవుడు నీకు ఇవ్వలేక, దేవునికి నువ్వు ఇవ్వలేక, నీ జీవితంలో రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో మిగతా జీవితాన్ని అంతటినీ కూడా నువ్వేం చేసేసుకుంటున్నావు తెలుసా? దుర్భరం చేసేసుకున్నావు, కష్టాల పాలు. ఒక గంట ఆయనకి ఇస్తే మిగతా 24లో 23 hours నీయే కదా. కాబట్టి ఒక గంట ఆయనకి ఇచ్చి చూడు, 23 గంటలు ఎంత అద్భుతంగా మారుతాయో చూడు. చాలామంది చెప్తూ ఉంటారు సంఘంలో, నేను పొద్దున్న లేచి విజ్ఞాపన చేశాను, ఈరోజు పొద్దున్న విజ్ఞాపన చేస్తే నాకు ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, నా పనుల భారం నాకు భారంగా అనిపించలేదు, నా ఇంట్లో కష్టాలు నాకు కష్టాలుగా అనిపించలేదు, నాకు ఎంతో సంతోషంగా ఉంది, తేలియాడిపోతున్నానని చెప్తూ ఉంటారు చాలామంది. ఎక్కడి నుంచి వస్తుందా సంతోషం? వాళ్ళు దేవునితో ఆ ప్రార్థన ఉంది చూసారా, మనల్ని ఉన్నతమైన శిఖరాలకు అది తీసుకుని వెళుతుంది కదా. కాబట్టి అలాంటి కొండ మీద అనుభవం మనకు కావాలి అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థించినట్లయితే అలాంటి గొప్ప ఉన్నతమైన స్థితిలోకి మనం వెళతాం. అలా ప్రార్థించినట్లయితే మనం గొప్ప మేలు పొందుకుంటాం. గొప్ప మేలు కాదు, ఎంతో మేలు అనేది దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు ఆయన మాటలను అంగీకరిస్తే ఎంత మేలు కదా. విందామా? దేవుడి మాట విందామా? ఆయన చెప్తున్నాడు, ఎంత ప్రేమగా చెప్తున్నాడు కదా. నా మాట వింటే మీకు చాలా మంచిది కదా, ప్రార్థన చేయొచ్చు కదా, సాగిలపడవచ్చు కదా అని ఎంతో ప్రేమతో దేవుడు చెప్తున్నాడు. విందామా? దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థిద్దామా? ఎందుకు ఈ లోకంలో ఏడవాలి? ఈ కన్నీరు ఏదో దేవుని పాదాల దగ్గర కారిస్తే నేను ఒకటే చెప్తాను ఏంటంటే, దేవుని ఎదుట కన్నీరు కార్చేవాడు లోకంలో కన్నీరు కార్చడు. దేవుని ఎదుట ఎవరైతే కన్నీరు కార్చడో వాడు లోకంలో కన్నీరు కారుస్తూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. నీ లోకంలో, నీ జీవితంలో కన్నీరు ఆగిపోవాలంటే దేవుని ఎదుట మోకరించి కన్నీరు కార్చడం అలవాటు చేసుకో. ఆ విధమైన మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఉంటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ లోకంలో శ్రమలేవి కూడా నిన్ను కదల్చలేవు, నిన్ను బాధ పెట్టలేవు, నిన్ను కృంగదీయలేవు, నిన్ను వెనక్కి లాగలేవు కదా. అవన్నిటిలో కూడా నువ్వు ఇంకా సంతోషించి ఇంకా దేవునికి సమీపంగా రాగలుగుతావు. కాబట్టి ఈరోజు నేను ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే,
ప్రార్థన చేయండి. ఈ మాటలు విన్నాక కూడా మూర్ఖంగా కఠినంగా నేను ఎన్నో విన్నాను ఇలాంటివి అని చెప్పేసి మీరు వదిలేసినట్లయితే అది మీకు ఎంతైనా క్షేమం కాదు. మనం తర్వాత వచనాల్లో చూసినట్లయితే అదే చెప్తారు. 8, 9 వచనాల్లో మీరు అంగీకరిస్తే చాలా బాగుంటుంది అనేది 7వ వచనం చివరి లైన్లో చెప్తూ 8, 9 వచనాల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాదినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని చెప్తున్నాడు కదా. అరణ్యంలో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు సీను అరణ్యం గుండా వెళుతూ రెఫీదీంలో ఉన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళకి వాటర్ లేవంట తాగడానికి. లేకపోయేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మోషే మీద సనుగుతున్నారు. మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావయ్యా? మేము అక్కడ మా ఊరిలో ఉన్నప్పుడు మేము చక్కగా తాగుతున్నాము, చక్కగా తింటున్నాము ఐగుప్తులో ఉన్నప్పుడు. కాబట్టి అక్కడ నుంచి మమ్మల్ని అక్కడ చావడానికి మేము అక్కడ చావాల్సింది కదా, ఇక్కడ తీసుకొచ్చి ఈ అరణ్యంలో మమ్మల్ని ఎందుకు చావగొడుతున్నావు అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే మోషే మీద సనుగుతున్నారు. వాళ్ళు దేవుడి మీద సనిగిదాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక బండను చూపించి, నువ్వు వెళ్ళి దాన్ని కొట్టవయ్యా, దాన్ని కొడితే నీకు నీళ్ళు వస్తాయని దేవుడు చెప్పాడు. మోషే వెళ్ళి దాన్ని కొడితే ఏం జరిగిందంటే దానిలోంచి నీళ్ళు వచ్చినాయి కదా. దానికి మస్సా అని మెరీబా అని పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మోషే ఒకసారి వాళ్ళు సనుగును బట్టి దేవుడు మోషే ద్వారా వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, అవునా? తర్వాత మీరు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. వాళ్ళు కాదేశ్లో ఉన్నారు ఇశ్రాయేలీలు. కాదేశ్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ వాటర్ లేవంట వాళ్ళకి. మళ్ళీ వాటర్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఒకప్పుడు నాకు వాటర్ లేని సిచ్యువేషన్ సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, అలాంటి సిచ్యువేషన్లో అక్కడ వాటర్ ఇచ్చాడు కదా మోషే. అప్పుడు వాటర్ లేనప్పుడు నువ్వేదో చేసావు కదా, దేవుడు చెప్తే ఏదో బండ నుంచి నీళ్లు తెప్పించావు కదా, ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అడగకుండా మళ్ళీ అప్పుడు ఏ మాటలైతే మాట్లాడారో, ఏ తప్పు అయితే చేశారో, ఏ సనుగుడైతే సనిగారో మళ్ళీ అదే సనుగుతున్నారు. ఏంటంట, మాకు అక్కడ సమాధులు లేవని, అక్కడే చచ్చిపోతే బాగుండేది, దారిలో మా వాళ్ళు చాలామంది చచ్చిపోయారు కదా, వాళ్ళతో పాటు అప్పుడే చచ్చిపోయినా బాగుండేది, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు అని చెప్పేసి మేము మళ్ళీ చావని కోరుకుంటున్నారు, మళ్ళీ దుర్భాషలు మాట్లాడుతున్నారు, మళ్ళీ సనుక్కుంటున్నారు, మళ్ళీ మోషే మీద తిరుగుబాటు, దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు, వివాదం తెచ్చుకుంటూ ఉన్నారు కదా. కాబట్టి చాలామంది జీవితాల్లో ఏదో జరుగుతూ ఉంటుంది ఏంటంటే, ఒక జీవితంలో ఒక సిచ్యువేషన్ గుండా వెళ్తూ ఉంటారు. సపోజ్ నేను చెప్తే, ఈరోజు ఇంట్లో కఠినమైన పరిస్థితి ఉంది, ఈరోజు గృహము నడిపించుకోలేక ఇంటి చేతిలో ₹1 కూడా లేని పరిస్థితిలో జీవిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సిచ్యువేషన్లో దేవుడు ఏం చేశాడంటే, నీకు ₹1 కూడా లేకుండా రోజు తినడానికి కూడా లేని పరిస్థితిలో దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి నీకు ఆ రోజు ఎక్కడి నుంచి తెస్తాడో తెలియదు, ఎలా తీసుకొస్తాడో తెలియదు, దేవుడే ఒక అద్భుత రీతిగా ఆ రోజు నీకు ఆహారాన్ని పెడతాడు. ఆ రోజు నుంచి నీకు బాగా జరుగుద్ది, బాగా సమృద్ధిగా ఉంటుంది. అంతా బాగానే జరిగిన తర్వాత కొంతకాలం బాగానే జరుగుద్ది. ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో, ఇప్పుడు ఏదైతే ఆకలి వచ్చిందో అదే ఆకలి మళ్ళీ ఇంకొంతకాలానికి వస్తుంది. ఆ టైంలో నువ్వు చేయాల్సిందేంటి? ఆ రోజు నాకు ఆకలి వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు. మీరు వెళ్ళి ఇలాంటివి జరిగినప్పుడు కొంతమంది మైక్ పట్టుకుని సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు. సంఘాలకు వెళ్ళి, మా పరిస్థితి ఎలా ఉందండి, మేము ఎంత కష్టపడ్డామండి, దేవుడు మాకు సహాయం చేశాడండి, ప్రార్థన చేసుకోగానే తగ్గిపోయిందని. ఏది నీ సాక్ష్యం? ఏది? రెండోసారి అదే సిచ్యువేషన్ రాగానే ఏం చేస్తాం తెలుసా? ప్రభా ఏంటి ప్రభా నాకెందుకు ఈ కష్టం ప్రభా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా, నాకెందుకు ఈ ఆకలి, నాకు ఫుడ్ ఏది, ఎందుకు నాకు ఇలా చేస్తున్నావు, నేనేం పాపం చేశాను, అసలు జీవితంలో పాపమే ఎరగని వాళ్ళలాగా మాట్లాడతారు కదా. అయితే దేవుడు చెప్తున్నది ఏంటంటే, మొదట వాళ్ళు రెఫీదీంలో ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందో మళ్ళీ కాదేశ్లో అదే సిచ్యువేషన్ వచ్చింది. రెఫీదీంలో ఎలాంటి సహాయం చేశాడో కాదేశ్లో అలాంటి సహాయం దేవుడు చేయగలడు, అవునా? అయితే వాళ్ళు అది మర్చిపోయి మళ్ళీ రెండోసారి కూడా సనుగుతున్నారు. ఫస్ట్ టైం సనిగారంటే ఏం తెలియక సనిగారు అనుకోవచ్చు. మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా ఏం చేస్తున్నారంటే మళ్ళీ సనుగుతున్నారు. అలాగే చాలామంది జీవితాల్లో ఒక రోగం, అనారోగ్యం, చిన్న జబ్బు, తలనొప్పి అయినా చాలు, అయ్యి బాబోయ్ నాకెందుకు ఈ తలనొప్పి వస్తుంది, తగ్గిపోద్ది, ప్రార్థన చేయగానే తగ్గించేశాడు దేవుడు. మళ్ళీ రెండోసారి ఎప్పుడో వస్తుంది, మళ్ళీ రాగానే ఏంటి ప్రభువా నాకెందుకు ఇలా చేస్తున్నామని దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ సనుక్కుంటూ ప్రశ్నించే వాళ్ళుగా ఉంటారు. ఇంకొంతమంది ఇంకో మెట్టి ముందుకు వేసి, ఇంకో అడుగు ముందుకు వేసి, అసలు దేవుడు నాకేం చేశాడు, నాకు ఎందుకు ఇలా అయిపోతుంది, నా జీవితాన్ని దేవుడు పాడు చేశాడు, పోయినసారి నా అనారోగ్యంలో దేవుడు నాకు సహాయం చేశాడు, ఈ అనారోగ్యంలో కూడా సహాయం చేస్తాడు, పోయినసారి నేను అప్పులో ఉన్నప్పుడు తోడే ఉన్నాడు, ఇప్పుడు ఆయన తోడుగా ఉంటాడు, పోయినసారి నేను ఇరుకులో ఉన్నాను,
ఆయన సహాయం చేశాడు, ఇప్పుడు చేస్తాడు. పోయినసారి నా కుటుంబ కలహాల్లో ఆయన తోడే ఉన్నాడు, నాకు నెమ్మదినిచ్చాడు, ఇప్పుడు కూడా నెమ్మదినిస్తాడు. ఈ కాన్ఫిడెన్స్ అనేది మనిషి కోల్పోతున్నాడు. ఇది పోగొట్టుకుని మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏం చేసావు ప్రభు అని మళ్ళీ 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 సనిగే వారిగా ఉంటున్నారు. అలా చేసి మీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అనేది దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం. ఇశ్రాయేలీయులు అదే చేశారు. ఒకసారిగా సనిగారు, రెండోసారి మళ్ళీ సనుగుతున్నారు. అదే కఠిన హృదయం, అదే కఠిన హృదయం. నీ హృదయం కఠినమైపోతుందా? నువ్వు కూడా తెలుసుకోలేకుండా ఉంటున్నావా? దేవుడు తెలియజేస్తున్నది అదే. ఏంటంట 9వ వచనంలో, 8, 9 వచనాల్లో, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయాలను దయచేసి కఠినపరుచుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. మీ హృదయాలను కఠినపరుచుకోకండి. దేవుడు సహాయం చేయగలడు. ఆపద్దినంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని దేవుడు వాక్యంలో చెప్తున్నారు కదా. నీకు కష్టాల్లో ఉన్నాయా? ప్రార్థన చేయి. ఇంతకుముందు నీ కష్టాలు వచ్చినప్పుడు సహాయం చేయలేదా? ఇక నువ్వు చేస్తాడు. ఆయన మారని దేవుడు, నమ్మదగిన వాడు. నువ్వు ప్రార్థన చేస్తావేమో అని నీ కోసం చూస్తూ ఉన్నాడేమో. నువ్వు అడిగితే ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి 7:7 చెప్తున్నాడు కదా, అడుగుడి నీకు నేను ఇస్తానని చెప్తున్నాడు కదా. అడుగుతున్నావా? మీరు అడగకే పొందుకోలేకపోతున్నారని చెప్పి యాకోబు పత్రికలో దేవుడు చెప్తున్నాడు. మీరు అడగట్లేదు. అడగకుండా నేను పొందుకోవట్లేదంటే దానిలో అర్థం లేదు. కాబట్టి అడగండి, మోకరించండి, ప్రార్థన చేయండి. అంతేగాని మీ హృదయాలను దయచేసి కఠినపరచుకోవద్దు. దేవుడు నాకు ఏం చేశాడని సనగొద్దు దయచేసి. అది మీకు మంచిది కాదు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు కఠినపరుచుకున్నారంట. వాళ్ళు సనిగారంట. వాళ్ళు ఏం చేశారంట? 9వ వచనంలో, అసలు మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. ఆయన్ని టెస్ట్ చేసి శోధించి సనిగిన వారే సనిగారు. ఎర్ర సముద్రం దగ్గర మొదలుపెట్టారు. మాకు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, మేమేం చేయాలని. దేవుడు దాన్ని దాటించాడు. తర్వాత వాటర్ తాగారు. ఆ తర్వాత నీళ్లు బాగోకపోతే దేవుడు మంచి నీళ్ళు ఇచ్చాడు. ఆహారం లేదంటే దేవదూతల ఆహారాన్ని వాళ్ళ కోసం ఇచ్చాడు. నీళ్లు లేవంటే నీళ్ళు ఇచ్చాడు. వాళ్ళు నాకు మాంసాహారం తినాలనిపిస్తుందంటే మాంసాహారాన్ని ఆయన పంపించాడు. ఆ తర్వాత వాళ్ళకి ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటిని దేవుడిస్తూ చివరికి వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశపెట్టాలని దేవుడు ఎంతో ప్రయాసపడి, వాళ్ళు చీకటి ఉండకుండా దేవుడు రాత్రి అగ్నిస్తంభంగాను, పగల ఎండ తగలకుండా మేఘస్తంభంగాను ఎన్ని రకాలుగా కాపాడుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా అని సింపుల్గా ఒక్క విషయంలో ఏంటంటే 99 మర్చిపోతున్నారు. 100లో ఒక కష్టం వచ్చేసరికి మిగతా చేయబడిన 99, ఇంతకాలం దేవుడు చేసిన 99 ఉన్నాయే, వాటిని మర్చిపోతున్నాను. నువ్వు కూడా అలాగే ఉంటున్నావేమో, ఆలోచించి. దేవుడు నీకు చేసిన మేళ్ళని మర్చిపోయి, దేవుడు నీకు చేసిన ఆ గొప్ప కార్యాలని మర్చిపోయి, ఇంతకుముందు నీ జీవితాల్లో ఎన్నో పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు కూడా దేవుడు నీకు సహాయం చేస్తే వాటన్నిటిని మర్చిపోయి మళ్ళీ సనిగేవారిగా హృదయాన్ని కఠినపరుచుకొని ప్రార్థించడం మానేసి దేవునికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవించే కఠినాత్మ కలిగి కఠినపరుచుకొని నీ హృదయాన్ని ఆ విధంగా జీవిస్తున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు. అలాగే శోధించి ఇశ్రాయేలీయుల అరణ్యంలో అక్కడ నుంచి 6 లక్షల చిల్లర బయలుదేరారు కదా. 6 లక్షలకు పైన మనుషులు అక్కడ నుంచి ఐగుప్తులో నుండి బయలుదేరారు. ఆ బయలుదేరిన వారిలో నుండి ఆ 20 years పైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరణ్యంలో 40 సంవత్సరాల్లోనే చనిపోయారు, వాళ్ళ సనుగుల్ని బట్టి కదా. ఆ తరం వారిలో అంటే బయలుదేరినప్పుడు, ఐగుప్తులో బయలుదేరినప్పుడు 20 సంవత్సరాల కంటే పై వయసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో యెహోషువ, కాలేబు వీళ్ళిద్దరూ మాత్రమే తిరిగి వాగ్దాన దేశంలో కనానులో వాళ్ళు ప్రవేశించగలిగారు. మిగతా లక్షల మంది ఏమైపోయారంటే కూలిపోయారు. నువ్వు ఆ లక్షల్లో ఒకరుగా ఉంటావా? యూనిక్గా ఉంటావా? యెహోషువ, కాలేబుల్లాగా? అది దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. దయచేసి వాళ్ళు చనిపోయినట్టుగా నువ్వు చనిపోవద్దు, వాళ్ళు కఠినపరుచుకున్నట్టుగా కఠినపరచుకోవద్దు. దేవుని ఎదుట మోకరించు, ప్రార్థన చేయి, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని చెప్తున్నాడు. అలా కఠినపరుచుకున్న వాళ్ళు ఏం చేశారంట? 10-11 వచనాల్లో, 40 ఏండ్లు కాలము ఆ తరం వారి వల్ల నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేదని అనుకుంటేనే. వాళ్ళు 40 ఏళ్ల పాటు ఏం చేశారంట? ఆ తరం వారి వలన దేవుడు విసిగిపోయాడంట, విసుగు వచ్చేసిందంట వాళ్ళ వలన. చూసారా? ఎన్ని సహాయం చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్ని విధాలుగా దేవుడు హెల్ప్ చేసినా కూడా వాటన్నిటిని మర్చిపోయి మళ్ళీ సనుగుతూ ఉంటే విసుగు రాదా? మనం కూడా దేవుని విసిగిస్తున్నామేమో. మన సనుగులను బట్టి, మనకి కంప్లైంట్ చేసే విధానాలను బట్టి దేవుడు ఆ విధంగానే విసిగిపోతున్నాడేమో.
కొంతమంది ఉంటారు లేనిపోయిన కష్టాలని దేవుడు ఎన్నో మేలు చేస్తుంటే ఆ మేళ్లలో కూడా ఇంకా కష్టాన్ని ఎదుర్కొని బాధపడుతూ ఇంకా ఏదైనా ఏడవడానికి ఏదైనా ఉంటుందా అన్నట్టుగా వెతికి 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 మనుషుల సింపతి కోసమో మనుషుల సానుభూతి కోసం ప్రయత్నిస్తూ ఉంటారో లేదంటే ఇంకా దేనికోసం ప్రయత్నిస్తూ ఉంటారో ఏంటంటే ఏదో ఒకటి పట్టుకొని ఏదో ఒకటి తీసుకుని ఇంకా దుఃఖపడాలి, ఇంకా చేసిన మేళని బట్టి సంతోషించకుండా ఉత్సాహం చేయకుండా ఇంకా ఏడుస్తూ ఇంకా ఏంటంటే అదైతే ఇందాక ఇశ్రాయేలీయులు చూసాం కదా, మంచి నీళ్ళు ఇస్తే ఆహారం లేదన్నారు, దేవదూతల ఆహారం ఇస్తే మాంసం లేదన్నారు, మాంసం ఇస్తే మాకు కీరలకాయలు దోసకాయలు లేవంటున్నారు. ఏమి ఇస్తాడు దేవుడు? ఇంకా ఏంటంటే కావాల్సినవన్నీ ఇస్తుంటే ఇంకేదో కంప్లైంట్ ఇస్తున్నారు. దేవుడు ఏం చేశాడంట? విసిగిపోయాడంట కదా. నువ్వు కూడా విసిగిస్తున్నావా దేవుణ్ణి? నీ క్రియల వలన దేవుడు విసిగిపోతున్నాడా? జాగ్రత్త. దేవుని విసిగించే వారిగా ఉండదు. మీ హృదయాన్ని దయచేసి కఠినపరచుకోవద్దు. దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆయన్ని మోకరించి ఆయనకి సంతోషగానం చేస్తూ ఆయన ఉత్సాహధ్వని చేస్తూ ఆయన గూర్చి కీర్తనలు పాడుతూ ఆయన్ని సంతోషించమని. మీకేమైనా ప్రాబ్లం ఉందా? మోకరించండి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. కానీ సలంగమని చెప్పట్లేదు దేవుడు కదా. మీ హృదయాన్ని కఠినత్వం నుంచి వదిలిపెట్టేసి ప్రార్థన చేయము, పాటలు పాడము, దేవుని సన్నిధిలో ఒక గంట గడపడానికి ఇష్టపడము, కానీ నా కష్టాలు తీరిపోవాలనుకుంటాం. అయితే అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే నీ కష్టం తీరాలంటే దేవుని సన్నిధికి రా, దేవుని పాదాల దగ్గరికి వచ్చి నిజంగా మోకరించి ప్రార్థన చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన కదా. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీ గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానని చెప్తా ఉన్నాడు దేవుడు ఇర్మియా గ్రంథం 33:3 కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు తెలియజేస్తానికి సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. నువ్వు పిలువగా నేనున్నాను అని దేవుడు తన వాక్యంలో చెప్తా ఉన్నాడు. నువ్వు పిలిస్తే ఆయన పలకడానికి రెడీగా ఉన్న దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, సనగటం వద్దు, విసిగించొద్దు. దయచేసి మీ క్రియల ద్వారా, మీ యొక్క మూర్ఖపు ప్రవర్తన ద్వారా, మీ యొక్క ప్రార్థనా రాహిత్యం ద్వారా దేవుని విసిగించినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, అలాగే విసిగించారంట ఇశ్రాయేలీయులు. దేవుని విసిగించడం ద్వారా వాళ్ళు ఏమయ్యారంట? మనం 95వ కీర్తన 10-11 చూస్తే, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటే. నేను 40 సంవత్సరాలు టైం ఇచ్చినా సరే దేవుని మార్గాలను తెలుసుకోలేని దురవస్థలో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ బ్లైండ్నెస్లో, చీకటిలో, గుడ్డిదనంలో బ్రతుకుతున్నారు కదా. వాళ్ళు ఏం చేశారంటే దేవుని విసిగించి వారి హృదయమున తప్పిపోయే ప్రజలుగా ఉన్నారు. నీ హృదయం ఆన్ ట్రాక్ ఉందా? దేవునిలో కరెక్ట్గా ట్రాక్ మీద నీ జీవితం, నీ హృదయం ఉంటుందా? లేదంటే ట్రాక్ తప్పిపోయి జీవిస్తున్నావా, అంటే మార్గము తప్పిపోయి జీవిస్తున్నావా? ఆలోచన చేసుకుందాం. దేవుని వైపు గురి పెట్టుకుని క్రీస్తు విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ గురి వద్దకు పరిగెత్తే వారిగా ఉన్నావా? లేదంటే ఆయన చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి ఏ విధంగా అయితే ఇశ్రాయేలీయులు సనిగారు, ఇంకా సనుక్కుంటే, ఇంకా బాధపడుతూ, ఇంకేదో లేదే అని బాధపడుతూ దుఃఖపడే వారిగా ఉన్నారు. నువ్వు సంతోషపడాలి, నువ్వు హ్యాపీగా ఉండాలని దేవుని కోరిక కదా. అందుకే దేవుడు ఎన్నెన్నో ఇస్తా ఉన్నాడు. అన్నీ ఇచ్చినా కూడా, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, నాకు ఫలానా టాయ్ కావాలి, నాకేదో వస్తువు కావాలి అన్నారు. మీకు డబ్బులు ఉన్నా లేకపోయినా మొత్తం అన్నీ కూడబెట్టుకుని ఒక మంచి వస్తువు కొన్న తర్వాత వాళ్ళు దాన్ని ముందు పెట్టుకుని, అయ్యో నాకు ఇదే ఉంది ఇంకా పెద్దది లేదు అని మీ దగ్గర ఏడ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఇదేంటి, నాకు ఉన్నాయన్నీ అమ్మేశాను కదా, నా శక్తికి మించి నేను కొన్నాను కదా, అయినా సరే ఇంకా నా బిడ్డను నేను సాటిస్ఫై చేయలేకపోయానని మీకు దుఃఖం వస్తుంది కదా. దేవుడు కూడా ఏంటంటే మనకి కావాల్సిన దానికంటే కూడా అధికంగానే ఇస్తూ ఉన్నాడు కదా. మనం ఊహించిన దానికంటే, అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే కూడా అత్యధికంగా దేవుడు చేస్తూ ఉంటే మనం ఇంకా సనుక్కుంటే, ఇంకా బాధపడుతుంటే అది మంచిది కాదు. దేవుడు చెప్తున్నాడు, అలాగే చేసి విసిగించేశారంటే ఇశ్రాయేలీయులు కదా. వాళ్ళు ఏం చేశారంటే హృదయం తప్పిపోయే ప్రజలుగా ఉన్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ హృదయం కరెక్ట్గా ఉంటుందా? తప్పిపోతుందా? నువ్వు అవసరం ఉన్నప్పుడు దేవుని వైపు నీ హృదయం పెట్టి, తర్వాత ఎటు లోకంలో ఉన్న వాటి వైపు, లోకంలో ఉన్న వారి కోసం నీ హృదయం పరుగులు పెడుతున్నట్టయితే నువ్వు మార్గం తప్పిపోయిన నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకో. నీ హృదయ కాఠిన్యతని విడుదల పొందమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారు నా మార్గములను తెలుసుకోలేదని అనుకున్నాడంట. దేవుడు ఏమనుకున్నాడంటే, నేను ఎంత తెలియజేశాను, 40 ఏళ్ళు అంటే స్మాల్ థింగ్ కాదు అది కదా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు దేవుని వాక్యం వినలేదు, ఎన్ని ఛాన్సులు దేవుడు నీకు ఇవ్వలేదు, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడలేదు, నీకు వాక్యం తెలియదా? మనలో చాలామంది బైబిల్ ఇచ్చి వాక్యం చెప్పమంటే చెప్పగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంత టాలెంట్ ఉండి కూడా మనం ఏం చేస్తున్నామంటే హృదయంలో తప్పిపోయే వారిగానే మనం జీవిస్తూ ఉన్నాం. అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, కానీ ఆయన్ని పాటించడం ఎలాగో మనకు తెలియట్లేదు, ఆయన వెంబడించడం ఎలాగో తెలియట్లేదు, ఆయన మార్గంలో నడుచుకుంటాం ఎలాగో తెలియట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వారు నా మార్గములను తెలుసుకోలేదని అనుకుంటున్నాను. ఎంత బాధపడుతున్నాడు చూడండి దేవుడు. నేను 40 years టైం ఇచ్చాను వాళ్ళకి, ఎన్ని సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాను. వాళ్ళు వాగ్దాన దేశంలో ప్రవేశింపక ముందు 40 సంవత్సరాలు అదే అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. అయితే ఎప్పుడైనా సరే అయ్యో తప్పైపోయింది క్షమించమని చెప్పి అని అడిగినట్టు దాఖలాలు ఉన్నాయా?
లేదు, ఇంకా సనుగుతూనే ఉన్నారు. 40 సంవత్సరాల్లో కూడా ఇంకా సనుగుతూనే ఉన్నారు. పిట్టల్లాగా రాలిపోయారు అంతే. లక్షల మంది, 6 లక్షల పైన ఉన్న కాల్బలం అందరూ చనిపోయారు. చూసారా? కాబట్టి ఏర్పరచబడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పబడిన ఇశ్రాయేలు సైతం అలాగ పడిపోయాడు. అది నీకు ఎక్స్క్యూజ్గా తీసుకోమని కాదు. వాళ్ళు పడిపోతేనే దేవుడు నిన్ను వాళ్ళని స్పేర్ చేయలేదు. అలాంటిది దేవుడు మనమేం తక్కువ అని కాదు, మనం కూడా దేవుడు వాళ్ళతో సమానంగా ప్రేమిస్తున్నాడు. నూతన నిబంధన ఇశ్రాయేలీలుగా దేవుడు మనల్ని మార్చి ఉన్నాడు. ఇలాంటి టైంలో వాళ్ళు ఆ పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ఎలాగైతే విసిగించారో, కొత్త నిబంధనలో మనం కూడా ఎలా విసిగించాలా? మనం చేయకూడదని వాళ్ళు మనకు దృష్టాంతములుగా దేవుడు మన ముందు వాళ్ళు పెట్టారని దేవుడు తన వాక్యంలో కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దృష్టాంతములుగా మన కోసం ఉంచబడినాయి. వాళ్ళు ఏం చేశారో మీరు అవి చేసి మళ్ళీ తప్పు చేయొద్దని దేవుడు మనకు ముందే ఎగ్జాంపుల్గా పెట్టాడు. కాబట్టి మన దేవుడిని విసిగించొద్దు, హృదయంలో తప్పిపోవద్దు, మార్గంలో విడిచి తిరగొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళు అలా చేసిన దాన్ని బట్టి దేవుడు ఏం చెప్పాడంటే 11వ వచనంలో, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసేసాడు దేవుడు. కానీ నో ఛాన్స్ అంతే. ఆయన ప్రమాణం చేసిన తర్వాత ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. 40 సంవత్సరాల పాటు ఛాన్స్ ఇస్తే కఠినపరుచుకుంటూనే ఉన్నారంట కదా. ఏమైపోయింది? ఇంకా ఛాన్స్ లేదు. ఇంకెప్పటికీ కూడా వీళ్ళు నా విశ్రాంతిలో ప్రవేశించడానికి డిక్లేర్ చేశాడు దేవుడు. ఇంకా వాళ్ళ విశ్రాంతిలో వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు, ఇంక్లూడింగ్ మోషేతో సహా అందరూ. కనీసం మోషే దూరం నుంచి దాన్ని చూడగలిగాడు అంతే తప్ప యెహోషువ, కాలేబు ఆ తరం వారిలో వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. కాబట్టి మనము దేవుడు మనకు చెప్తున్న మాటలను బట్టి ఉత్సాహగానం చేద్దాం, సంతోషిద్దాం. దేవుని బట్టి ఆయన బట్టి ఆనందగానం చేద్దాం, దేవునిలో ఆనందిద్దాం. మన బాధలన్నీ, మన చింత యావత్తు ఆయన మీద వేయండి పేతురు పత్రికలో దేవుడు చెప్తున్నాడు. బాధలు ప్రతి మనిషికి ఉంటాయి, ప్రతి జీవితంలోకి వస్తాయి. దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు, నీ అంతటా నువ్వు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నావు, మోకరించి వాటిని సొల్యూషన్ ఎతుకుతున్నావు అనేదే